నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని అధ్యయనం చేసుకుంటూ అందులో సేనోద్యోగ పర్వ అనేది ఉపపర్వ. అంటే ప్రధాన పర్వలు ఉపపర్వలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది ఉపపర్వ, సేనోద్యోగ పర్వ. ఇందులో నిన్నటి శ్లోకాన్ని ఒకసారి స్మరణ చేస్తూ కొత్త శ్లోకాన్ని ఆరంభం చేసుకుందాం. పాహి సర్వాంశ్చ లోకాంశ్చ మహేంద్ర జలమాప్నుహి ఏవం సంస్తూయమానశ్చ సోవర్ధత శనైః శనైః. పాహి సర్వాంశ్చ లోకాంశ్చ మహేంద్ర బలమాప్నుహి ఏవం సంస్తూయమానశ్చ సోవర్ధత శనైః శనైః. ఈ విధంగా దేవతలందరూ కూడా అతన్ని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ ఉండగా పూర్ణమైనటువంటి బలాన్ని పొందాడు. అంటే పునఃపునః అలా స్తుతింపబడుతూనే ఉన్నాడు కాబట్టి ఆ స్తుతి ద్వారా ఆయన పూర్ణమైన బలాన్ని పొంది వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు ఆయన. అనంతరం స్వం చైవ వపురాస్థాయ బభూవస బలాన్వితః అబ్రవీచ్చ గురుం దేవం బృహస్పతిమవస్థితం. స్వం చైవ వపురాస్థాయ బభూవస బలాన్వితః అబ్రవీచ్చ గురుం దేవం బృహస్పతిమవస్థితం. స్వం చైవ వపుః అంటే స్వం వపుః, తన యొక్క శరీరం ఏదైతే ఉన్నదో, అంటే ఇంతవరకు బిసతంతు ఆ పరిమాణంలో ఉన్నాడు కదా ఆయన, ఆ పరిమాణం నుంచి తన శరీరం ఏదైతే ఉన్నదో ఆ శరీరాన్ని పొందేట ఆయన. స్వంచైవ వపురాస్థాయ బభూవస బలాన్వితః, చాలా బలంతో కూడి ఉన్నాడు. స్వశరీరం అదే కదా ఇంద్ర శరీరం అంటే, పూర్ణమైనటువంటి బలస్వరూపమే ఇంద్రస్వరూపం. అబ్రవీచ్చ గురుందేవం బృహస్పతిమవస్థితం, తన దగ్గరే ఉన్నాడుగా బృహస్పతి గారు, తన సమీపంలో ఉన్నటువంటి బృహస్పతి గారిని ఈ విధంగా అడిగేట. అబ్రవీచ్చ గురుందేవం బృహస్పతిమవస్థితం, ఏమని అడిగాడు ఆయన? కింకార్యమవశిష్టం వహ హతస్త్వాష్ట్రో మహాసురః వృత్రశ్చ మహాకాయః యో వై లోకాననాశయత్. కింకార్యమవశిష్టం వహ హతస్త్వాష్ట్రో మహాసురః వృత్రశ్చ మహాకాయః యో వై లోకాననాశయత్. నాతో ఏముందయ్యా మీకు పని? నన్ను ఎందుకు ఇలా ఈ విధంగా స్తుతి చేస్తూ బయటికి రప్పించారు అని ఆయన అడిగిన తర్వాత ఆయనే చెబుతున్నాడు సమాధానం. అంటే మీకు కావలసిన పనులన్నీ నేను చేసి పెట్టాను కదా అని చెబుతున్నాడు ఆయన. కిం కార్యమవశిష్టం వహ త్వాష్ట్రః హతస్త్వాష్ట్రో మహాసురః. త్వాష్ట్రుడు త్వష్టృ ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుడు హతుడయ్యాడు. అతడి వల్ల మీకు కలిగేటటువంటి మొత్తం ఆ ప్రతిబంధకాన్ని తొలగించాను. అలాగే మహాకాయుడైనటువంటి వృత్రుణ్ణి కూడా తొలగించాను, సంహరించాను. అతడు సర్వలోకములకి నాశకుడు కాబట్టి, సర్వలోకాననాశయత్ అన్ని లోకములు నశింపజేసాడు కాబట్టి ఆయన, అటువంటి వాణ్ణి కూడా నేను సంహరించాను. ఇంకా నాతో ఏం పని ఉంది? మీకు మిగిలినటువంటి పని ఏమిటి? కింకార్యమవశిష్టం వహ హతస్త్వాష్ట్రో మహాసురః వృత్రశ్చ మహాకాయః యో వై లోకాననాశయత్. బృహస్పతిరువాచ, అప్పుడు బృహస్పతి గారు చెబుతూ ఉన్నాడు. మానుషో నహుషో రాజా దేవర్షి గణతేజసా దేవరాజ్యమనుప్రాప్తం సర్వాన్నో బాధతే భృశం. మానుషో నహుషో రాజా దేవర్షి గణతేజసా దేవరాజ్యమనుప్రాప్తం సర్వాన్నో బాధతే భృశం. మానుషుడైనటువంటి దేవరాజు నహుషుడు ఉన్నాడయ్యా, అతడి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మానుషో నహుషో రాజా దేవర్షి గణతేజస, ఎలా ఉన్నాడంటే దేవతాగణము ఋషిగణము వీళ్ళ యొక్క తేజస్సుతో ఉన్నటువంటి రాజు ఆయన. కాబట్టి వీళ్ళందరూ తేజస్సు మరి వాళ్ళకి అతనికి ఇచ్చారు కాబట్టి, వాళ్ళ యొక్క తపస్సుని ఇతనికి ధారపోసారు కాబట్టి ఈ తేజస్సుతో కూడి ఉన్నాడు ఈ నహుషుడు. మానుషో నహుషో రాజా దేవర్షి గణతేజస దేవరాజ్యమనుప్రాప్తం. అనుప్రాప్తం అన్నప్పుడు అనుశబ్దానికి పశ్చాత్ అంటే తర్వాత అని అర్థం. అంటే పూర్వం నువ్వే కదా ఉన్నావు,
నువ్వు లేనప్పుడు మేమందరం వెళ్ళి అతన్ని ప్రార్థించాము, మాకు అమరలోకాధిపతి కావాలి, కాబట్టి నువ్వే మాకు అమరలోకాధిపతిగా ఇంద్రుడిగా ఉండు అని వీళ్ళంతా ప్రార్థించారన్నమాట. కాబట్టి అనంతరం ఆయన ఆ రాజ్యాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి అనుప్రాప్తం, దేవరాజ్యమనుప్రాప్తం సర్వాన్నో బాధతే భృశం. అయితే ఈ రాజ్యాన్ని పొంది ఆయన ఏం చేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ ముమ్మారు బాధిస్తూనే ఉన్నాడు. సర్వాన్నో బాధతే భృశం మానుషో నహుషో రాజా దేవర్షి గణ తేజసా దేవరాజ్యమనుప్రాప్తం సర్వాన్నో బాధతే భృశం. ఇంద్ర ఉవాచ కథంచ నహుషో రాజ్యం దేవానాం ప్రాప దుర్లభం తపసా కేన వా యుక్తః కిం వీర్యో వా బృహస్పతే. కథంచ నహుషో రాజా దేవానాం ప్రాప దుర్లభం తపసా కేన వా యుక్తః కిం వీర్యో వా బృహస్పతే. మానుషుడైనటువంటి నహుషు దేవరాజుగా ఎలా వచ్చాడయ్యా, అతని దగ్గర ఉన్నటువంటి శక్తి ఏమిటి, యుక్తి ఏమిటి, ఏ రకంగా అతను ఈ దేవరాజ్యాన్ని పొందగలిగాడు, అమరులకి అధిపతిగా ఎలా ఉండగలిగాడు ఆయన అని బృహస్పతి గారిని అడుగుతున్నాడు. కథంచ నహుషో రాజ్యం దేవానాం ప్రాప దుర్లభం. దేవతలకు అందరికీ కూడా అది లభించేది కాదుగా, దేవానాం దుర్లభం, అది దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఆ రాజ్యాన్ని నహుషుడు ఎలా పొందాడు. కేనవా తపసా, ఏదైనా తపస్సు ఉందా అతని దగ్గర, అంటే ఆ రాజ్యాన్ని అమరాధిపత్యాన్ని పొందేటటువంటి తపస్సు ఉన్నదా, లేదు మిక్కిలి వీర్యవంతుడా శక్తివంతుడా అతను అని అడుగుతూ ఉన్నాడు ఆయన. తపసా కేన వా యుక్తః కిం వీర్యో వా బృహస్పతి. బృహస్పతిరువాచ, దానికి సమాధానం చెప్తున్నారు బృహస్పతి గారు. దేవాః భీతాః శక్రమ కామయంత త్వయా త్యక్తం మహదైంద్రం పదం తత్. తదా దేవాః పితరోథ ఋషయశ్చ గంధర్వముఖ్యాశ్చ సమేత్య సర్వే. దేవాః భీతాః శక్రమ కామయంత త్వయా త్యక్తం మహదైంద్రం పదం తత్. తదా దేవాః పితరోథ ఋషయశ్చ గంధర్వముఖ్యాశ్చ సమేత్య సర్వే. నువ్వు ఎప్పుడైతే రాజ్యాన్ని విడిచి దూరం వెళ్ళావో అప్పుడు మాకు దేవాధిపతి అమరేంద్రుడు మాకు లేడు కాబట్టి, ఇంద్రుడు లేని రాజ్యం ఎక్కడా ఉండదు కాబట్టి, ఇంద్రుడు లేకపోతే రాజ్యం అంతా కూడా భ్రష్టమైపోతుంది కాబట్టి, దేవతలకి ఆవిర్భాగాలు ఉండవు కాబట్టి, అసురులందరూ కూడా వీళ్ళ మీద వచ్చి మొత్తం ఈ రాజ్యాన్ని అసురాధీనం అయిపోతుంది కాబట్టి, అసురుల స్వాధీనం చేసుకుంటారు కాబట్టి, వాళ్ళ బారి నుండి మేము తప్పించుకోవడం కోసం ఇంద్రుడిని కోరుకున్నాం. ఆ ఇంద్రుడు ఎవరు, నహుషుడే, అతన్ని మేము ఇంద్రుడిగా కోరుకున్నాం. దేవాః భీతాః శక్రమ కామయంత త్వయా త్యక్తం మహదైంద్రం పదం. నీ చేత విడిచిపెట్టినటువంటి ఆ ఐంద్రం పదం, ఇంద్ర పదవి ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని గూర్చి మేము శక్రుణ్ణి మేము కోరుకున్నాం. నహుషుణ్ణే శక్రుడుగా ఇంద్రుడుగా మేము ఒక్కడే కాదు కోరుకున్నది, ఎవరు, తదా దేవాః దేవతలు, పితరులు, అట్లాగే ఋషులు వీళ్ళందరూ కూడా సమేత్య గంధర్వముఖ్యాశ్చ గంధర్వముఖ్యులు అంటే వీళ్ళంతా ప్రధానముగా కలిగినటువంటి వీరందరూ కూడా మాకు ఇంద్రుడు కావాలి అని నహుషుని ప్రార్థించారు. అది నీ చేత విడిచిపెట్టబడిపోయింది కదా ఈ స్థానము, నీ చేత విడిచిపెట్టబడిన ఈ స్థానాన్ని మరొకరు అంతటి సమర్థుడైనటువంటి వాడు రావాలి కాబట్టి, అంతటి సమర్థుడు ఎవరు అని మేము తెలుసుకుని నహుషుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు ఇంద్రుడుగా ఉండాలి, ఇంద్రపదవిని నువ్వు స్వీకరించాలి అని మేము అడిగాం. కాబట్టి మేమంతా కోరినట్లుగా ఆయన ఆ ఇంద్ర పదవిని అలంకరించాడు. అయితే సాక్షాత్తుగా అలంకరించలేదు. అతను అడిగినటువంటి కొన్ని అంశాలు, షరతులు కొన్ని ఉన్నాయి. నేను ఒక్కడిని ఈ పని చేయలేను, మీ తేజస్సు మీ తపస్సు నాకు ఇవ్వండి, తద్వారా నేను మీరు అనుకున్నట్లుగా ఆ ఇంద్ర పదవిని నేను అలంకరిస్తాను, నేను ఇంద్ర పదవిని స్వీకరిస్తాను, అప్పుడు ఇంద్ర పరిపాలన చేయడానికి నాకు అర్హత వస్తుంది అని చెబుతాడు. ఆ శ్లోకాన్ని అనంతరం చెబుతూ ఉన్నారు. గత్వా బ్రువన్ నహుషం తత్ర శక్ర త్వం రాజా భవ భువనస్య గోప్తా తానబ్రవీత్ నహుషః నాస్మి శక్తః ఆప్యాయయధ్వం తపసా తేజసా మాం.
గత్వా బ్రువన్నహుషం తత్ర శక్ర త్వన్నో రాజా భవ భువనస్య గోప్తా తానబ్రవీత్ నహుషః నాస్మి శక్తః ఆప్యాయయధ్వం తేజసా తపసా మాం తపసా తేజసా మాం. ఇగో ఈ విధంగా అడిగారట. గత్వా బ్రువన్ నహుషం శక్ర, వీళ్ళంతా వెళ్ళి నహుషుడిని అడిగారు. త్వన్నో రాజా భవ, మాకందరికీ నువ్వు రాజుగా ఉండు, అంటే స్వర్గలోకాధిపతిగా నువ్వు మాకందరికీ ఉండు. అలాగే భువనస్య గోప్తా, భువనాన్ని సర్వభువనములను నువ్వు రక్షించేటటువంటి వాడివై ఉండు. తానబ్రవీన్నహుషః, ఈ పని నేను చెయ్యాలి అంటే నా శక్తి సరపడదు. తానబ్రవీన్నహుషః నాస్మి శక్తః, ఇంతటి ఈ పదవిని అలంకరించడానికి నేను శక్తుణ్ణి కాదు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఏం చెయ్యాలి? ఆప్యాయయధ్వం తపసా తేజసా మాం, మీ యొక్క తపస్సు చేత తేజస్సు చేత నన్ను మీరు ఆప్యాయనం చేయండి. ఆప్యాయనం నామ వృద్ధి పొందింపజేయండి, నన్ను ఆ స్థితికి చేర్చండి. అలా చేర్చడం ద్వారా నేను మీరు అడిగినట్లుగా ఇంద్ర పదవిని అలంకరిస్తాను అని చెప్తున్నాడు ఆయన. గత్వా బ్రువన్ నహుషం తత్ర శక్ర త్వన్నో రాజా భవ భువనస్య గోప్తా తానబ్రవీన్నహుషో నాస్మి శక్తః ఆప్యాయయధ్వం తపసా తేజసా మాం. ఏవముక్తైర్వర్ధితశ్చాపి దేవైః రాజా భవన్నహుషో ఘోరవీర్యః త్రైలోక్యే చ ప్రాప్య రాజ్యం మహర్షీన్ కృత్వా వాహాన్ యాతి లోకాన్ దురాత్మా. ఏవముక్తైః వర్ధితశ్చాపి దేవైః రాజా భవన్నహుషో ఘోరవీర్యః త్రైలోక్యే చ ప్రాప్య రాజ్యం మహర్షీన్ కృత్వా వాహాన్ యాతి లోకాన్ దురాత్మా. వీరు చెప్పినట్లుగానే దేవతలందరూ కూడా తపస్సుని అలాగే వారి యొక్క తేజస్సుని నహుషుడికి ఇచ్చారు, మొత్తం అంతా పట్టుకెళ్ళి. ఏవముక్తై వర్ధితశ్చాపి దేవై, దేవతల చేత బాగా వృద్ధి పొందాడు ఈయన. రాజా భవన్నహుషః ఘోరవీర్యః, ఈ తపస్సుని తేజస్సుని ఇవ్వడం ద్వారా ఏమైంది? సర్వదేవతల యొక్క తపస్సుని అలాగే ఋషి గంధర్వ తపస్సుని, అంటే ఎవరి దగ్గర తపస్సు మిగిలి ఉండలేదు ఇంకా, అంతటి తపస్సుని మొత్తం నహుషుడికి సమర్పించారు వీళ్ళు. అలాగే వీళ్ళలో ఉండే సర్వ తేజస్సుని అతనికి ఇచ్చారు. రాజా భవన్ నహుషః, అప్పుడు రాజు అయ్యాడు వీళ్ళందరికీ. ఎట్లా ఉన్నాడు ఆయన? ఘోర వీర్యః, ఘోరమైనటువంటి పరాక్రమం, అతన్ని ఎదిరించగలిగినటువంటి మనిషి మరొకడు లేడు ఇంకా. ఏవముక్తైర్వర్ధితశ్చాపి దేవైః రాజా భవన్నహుషో ఘోర వీర్యః త్రైలోక్యే చ ప్రాప్య రాజ్యం, మూడు లోకముల యందు ఉన్నటువంటి రాజ్యాన్ని పొందాడు ఈయన. త్రైలోక్యే చ ప్రాప్య రాజ్యం మహర్షీన్ కృత్వా వాహాన్ యాతి లోకాన్ దురాత్మా. ఎప్పుడైతే రాజ్యములన్నీ ఇతడికి వశమైందో, సర్వభువనానికి అధిపతి అయ్యాడు, త్రైలోక్యము ఇతని వశమయ్యిందో, అప్పుడు ఇతని వాహనములు ఎవరు అంటే మహర్షులు యందు ఉండేటటువంటి తేజస్సును అంతా కూడా నహుషుడికి ఇచ్చేశారు. కాబట్టి వీళ్ళ దగ్గర తేజస్సు అంతా నిర్వీర్యమైంది, వీర్యం నిర్వీర్యమైంది, తేజ పతనమైంది, అంటే తేజస్సు ఏమీ లేదు వీళ్ళ దగ్గర. అప్పుడు ఏం చేశాడంటే వీళ్ళనే వాడుకున్నాడు వాహనాలుగా. మహర్షీన్ కృత్వా వాహాన్, మహర్షులందరినీ వాహనాలుగా చేసుకున్నాడు ఈయన. మొత్తం అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా వీళ్ళే వాహనాలు మాట, మహర్షులే ఇతడికి వాహనం. మహర్షీన్ కృత్వా వాహాన్ యాతి దురాత్మ, అన్ని లోకాలకి ఏ లోకాల్లో సంచరించాలన్నా మహర్షుల్ని వాహనములుగా చేసుకుని అన్ని లోకాలకి వెళుతూ ఉంటున్నట్టు ఈయన. కాబట్టి దురాత్మ. మరి మహర్షుల్ని వాహనాలుగా చేసుకుని వెళ్ళేటువంటి వాడు ఏమవుతాడు? వాడు దురాత్ముడు కాబోతాయి, వాడు పాపస్వరూపుడై ఉన్నాడు వాడు. తేజోహరం దృష్టి విషం సుఘోరం మాత్వం పశ్యేర్నహుషం వై కదాచిత్ దేవాశ్చ సర్వే నహుషం భృషార్తాః న పశ్యంతే గూఢరూపశ్చాంచరంతః న పశ్యంతే గూఢరూపాశ్చరంతః. తేజోహరం దృష్టి విషం సుఘోరం మాత్వం పశ్యేర్నహుషం వై కదాచిత్
దేవాశ్చ సర్వే నహుషం భృషార్తా నపశ్యంతే గూఢరూపాశ్చరంతః. అతడి యొక్క దృష్టి ఎలా ఉన్నది? తేజోహరం, ఎవడు అతన్ని చూసినా సరే వాడి తేజస్సు హరించుకుపోతుంది. నహుషుడిని ఎవరైనా దర్శించారు అంటే వాడి యొక్క తేజస్సు అక్కడే హరించుకుపోతుంది, అంటే అతనికి చేరిపోతుంది వీడి తేజస్సు. అలాగే దృష్టి విషం, విషదృష్టి, ఆ దృష్టి సోకినంత మాత్రం చేతనే వాడు నిర్వీర్యుడైపోతాడనమాట, అంటే వాడి దగ్గర ఏ శక్తి మిగలదు ఇంకా. అలాగే సుఘోరం, ఎంతో ఘోరమైనటువంటి దృష్టి అది. మాత్వం పశ్యేహే నహుషం కదాచిత్, అటువంటి నహుషుని నువ్వు ఎప్పుడూ కూడా చూడక ఇంద్రుడు, హే ఇంద్ర అని పాప ఇంద్రునితో చెప్తున్నారన్నమాట. నువ్వు కూడా నీ యొక్క తేజస్సుని నీ శక్తిని కూడా ఆ విధంగా హరించేస్తాడు అని చెప్తున్నారన్నమాట. మాత్వం పశ్యేహే నహుషం, ఆ నహుషుని నువ్వు చూడవద్దు. వై కదాచిత్, ఎప్పటికీ చూడకు. దేవాశ్చ సర్వే నహుషం భృషార్తాః, దేవతలందరూ కూడా నహుషుణ్ణి ఈ విధంగా చూసి వాళ్ళు ముమ్మారు పీడితులై ఉంటున్నారు. వాళ్ళు భృషం ఆర్తాహ అంటే అనేక మార్లు వాళ్ళు పీడితులు అవుతూనే ఉన్నారు వాళ్ళు. దేవాశ్చ సర్వే నహుషం భృషార్తాహ నపశ్యంతే, వాళ్ళు ఈ విధంగా నహుషుని చూడలేకపోతున్నారు. మరి వాళ్ళు ఏ విధంగా సంచరిస్తున్నారు చూడకుండా? అక్కడే నహుషుడి దగ్గరే అక్కడే ఉండాలిగా వీళ్ళందరూ అతని కంటపడకుండా ఎలా ఉన్నారు అంటే, కంటపడారు అంటే ఈ దేవత్వాన్ని కూడా ఆయన లాగేసుకుంటాడు. వీళ్ళ దగ్గర ఏ తేజస్సుని కానీ అలాగే తపస్సుని కానీ ఉంచడు ఆయన. ఈ విధంగా మరి ఉన్నదంతా లాగేసుకున్నాడు. ఏదో తావన్మాత్రం అంటే దేవత్వం అనేది ఉన్నది వాళ్ళ దగ్గర. కాబట్టి ఏం చేస్తున్నారంటే గూఢాశ్చరంతః, అక్కడే అతనికి కనిపించకుండా సంచరిస్తూ ఉన్నారట, అతనికి దృష్టి పడకుండా. దేవాశ్చ సర్వే నహుషం భృషార్తాః నపశ్యంతే గూఢరూపాశ్చరంతః. ఏవం వదత్యంగిరసాం వరిష్ఠే బృహస్పతౌ లోకపాలః కుబేరః వైవస్వతశ్చైవ యమః పురాణో దేవశ్చ సోమః వరుణశ్చ జగామ. ఏవం వదత్యంగిరసాం వరిష్ఠే బృహస్పతౌ లోకపాలః కుబేరః వైవస్వతశ్చ యమః పురాణః దేవశ్చ సోమో వరుణశ్చ జగామ ఆజగామ. ఈ విధంగా బృహస్పతి చెబుతూ ఉండగానే ఏవం వదతి అంగిరసాం వరిష్ఠే బృహస్పతౌ వదతి సతీ అంటే ఈ విధంగా బృహస్పతి గారు చెబుతూ ఉండగానే పంచలోకములకు అధిపతులు ఉన్నారుగా, ఇంద్ర వరుణ కుబేర యమ సోముడు, ఈ ఐదుగురు పంచ లోకపాలకులుగా మనం స్మార్తంలో కానీ ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసేటప్పుడు ఏ పూజ చేసుకున్నా ఈ మనం నవగ్రహారాధన చేసేటప్పుడు ఈ పంచలోకపాలకులకి మనం పూజ చేస్తూ ఉంటాం. ఈ ఐదుగురు వీళ్ళు, ఈ ఐదుగురు కూడా ఇక్కడికి ప్రవేశించారట. బృహస్పతి గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉండగానే ఏవం వదత్యంగిరసాం వరిష్ఠే బృహస్పతౌ లోకపాలః కుబేరః అంటే లోకాలని పాలిస్తూ ఉంటాడు ఈయన, అంటే ధనాధిపతి కదా, సర్వధనానికి అధిపతి ఇది కాబట్టి కుబేరుడు అక్కడికి వచ్చాడు. అలాగే వైవస్వతశ్చైవ యమః దక్షిణ దిక్కుకి అధిపతి కాబట్టి యముడు, ఆయన వివస్వాన్ సూర్యపుత్రుడు కదా, వివస్వాన్ కాబట్టి వివస్వతుని యొక్క పుత్రుడు కాబట్టి వైవస్వతః యమః ఆయన వచ్చాడు. అలాగే పురాణః దేవశ్చ సోమః ఆయన పురాణుడై ఉన్నాడు. అంటే పురాణం అంటే పాతవాడని అర్థం. ఎందుకు పాతవాడంటే మనం చూసేటటువంటి సూర్యచంద్రులు మనం ఏదో కొంతకాలానికి మనుషులు మారినట్లుగా వాళ్ళు మారరు. ఏ విధంగా అయితే కొత్త రూపాలు మనం ధరిస్తూ ఉంటాం, అంటే సహజంగా శరీర పరిత్యాగం చేసిన తర్వాత గీతోపదేశం చేసినట్లుగా మళ్ళీ మనిషి నూతనమైన శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. అది ఇప్పుడు అలా అనంతంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రళయ పర్యంతము సృష్టి ఆరంభించిన తర్వాత మళ్ళీ ప్రళయ పర్యంతం ఉండేది ఒకటే మనకు కనిపించేటువంటి సూర్యుడు, అలాగే చంద్రుడు, వీళ్ళంతా ఒకళ్ళుగానే ఉంటారు. వాళ్ళకి మనలాగా అనేక మరణాలు ఉండవు. కాబట్టి పురాణ అనే శబ్దం అందుకోసం వాడారు. పురాణ కుబేర పురాణ దేవశ్చ సోమః వరుణశ్చ అలాగే వరుణుడు అంటే సర్వజలాలకి అధిపతి కాబట్టి ఆయన కూడా వచ్చేట మొత్తం. ఏవం వదత్యంగిరసాం వరిష్ఠే బృహస్పతౌ లోకపాలః కుబేరః వైవస్వతశ్చ యమః పురాణో దేవశ్చ సోమః వరుణశ్చ ఆజగామ. వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. తే వై సమాగమ్య మహేంద్రమూచు
దిష్ట్వా దిష్ట్యా త్వాష్ట్రో నిహితశ్చైవ వృత్రః దిష్ట్యా చ త్వాం కుశలినిం అక్షతం చ పశ్యామో వై విహతారిం చ శక్రా తే వై సమాగమ్య మహేంద్రమూచు. వీరంతా వచ్చారండి. హే శక్రాన్ని ఇంద్రుడి సంబోధన చేసి ఈ మొత్తం దిక్పాలకులందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళంతా కలిసి మహేంద్రుడితో ఈ విధంగా మాట్లాడారు. తే వై సమాగత్య మహేంద్రమూచు దిష్ట్యా. దిష్టి అంటే ఇక్కడ భాగ్యం, అంటే మా భాగ్యవశం చేత నువ్వు ఏ రకమైనటువంటి హానిని కలగకుండా, ఏ రకమైన ఉపద్రవాన్ని పొందకుండా యథాతథంగా మళ్ళీ మాకు నీ స్వరూపంతో మాకు ప్రత్యక్షం అయ్యావు. ఇది మాకు భాగ్యం. అది కాబట్టి మా భాగ్యవశం చేత నువ్వు మాకు ప్రత్యక్షం అయ్యావు. నువ్వు ఎటువంటి వాడివి? దిష్ట్యా త్వాష్ట్రో నిహతశ్చైవ. మా భాగ్యవశం చేత త్వాష్ట్రుడు అంటే త్వష్ట్రుని యొక్క పుత్రుడు విశ్వరూపుణ్ణి సంహరించావు, అలాగే వృత్రుణ్ణి సంహరించావు. కాబట్టి వీళ్ళందరినీ సంహరించావంటే ఎలా సంహరించావు? అది మా భాగ్యం. మా భాగ్యవశం చేత నువ్వు ఇంతటి పరాక్రమవంతుడివై వీళ్ళందరినీ సంహరించావు. దిష్ట్యా త్వాష్ట్రో నిహితశ్చైవ వృత్రః దిష్ట్యా చ త్వాం కుశలినమక్షతం చ పశ్యామః. మా భాగ్యవశం చేత నిన్ను మేము ఎలా చూస్తున్నాం? కుశలినః అంటే ఎంతో పూర్ణమైనటువంటి కుశలగా ఉన్నావు. అంటే మనం కుశలంగా ఉన్నావా అంటే ఏ రకమైనటువంటి రోగము లేకుండా, ఏ రకమైన ఉపద్రవము లేకుండా యథాతథంగా ఒక పూర్ణమైన రూపం ఎట్లా ఉంటుందో ఆనంద స్వరూపము, ఆ రూపంతో మాకు కనిపిస్తున్నావు. అలాగే అక్షతం అంటే క్షతం అంటే దెబ్బ తగలడం అని అర్థము. ఈయనకి ఎవరి వల్ల ఇతనికి హాని కలగలేదు కదా ఇంద్రుడికి, కాబట్టి అక్షతుడైన. కుశలినమక్షతం చ పశ్యామః. నిన్ను ఆ విధంగా మేము చూస్తున్నాం, అదంతా మా భాగ్యం అని చెబుతున్నారు వాళ్ళంతా. విహతారించ శక్ర. ఈయన విహతారి అంటే విహతాహ అరయః ఏనా అంటే ఏమిటి అర్థము? ఎవడి చేతైతే శత్రువులందరూ సంహరింపబడతారో అతడు అని అర్థం వీడికి. విహతారించ శక్ర, అతడు ఇంద్రుడే మాట. అతన్ని ఇలా సంబోధన ఈ విధంగా పిలిచారు ఆయన్ని. ఈ విధంగా పశ్యామో వై విహతారించ శక్ర తే వై సమాగమ్య మహేంద్రమూచు దిష్ట్యా త్వాష్ట్రో నిహతశ్చైవ వృత్రః దిష్ట్యా చ త్వాం కుశలినమక్షతం చ పశ్యామో వై విహతారిం చ శక్రా సతాన్ యథావచ్చ హి లోకపాలాన్ సమేత్య వై ప్రీతమనాః మహేంద్రః ఉవాచ చైనాన్ ప్రతిభాష్య శక్రః సంచోదయిష్యన్నహుషస్యాంతరేణ సతాన్ యథావచ్చ హి లోకపాలాన్ సమేత్య వై ప్రీతమనాః మహేంద్రః. మరి వీరంతా ఈయన దగ్గరికి చేరారు కదా లోకపాలకులంతా. కాబట్టి అంతా ఒకటే గణం. కాబట్టి ఈ పంచలోకపాలకుల్లో ఇంద్రుడు ప్రధానంగా తూర్పు దేశానికి ఆయన లోకపాలకుడు కాబట్టి, ప్రాగ్ దేశానికి ఆయన అధిపతి కాబట్టి, ఆ లోకానికి పాలకుడు కాబట్టి, దేవలోకానికి పాలకుడు కాబట్టి ఆయన మిగతా ఉన్నటువంటి ఆ లోకపాలకులందరినీ ఒకసారి పలకరిద్దామని వచ్చాడు ఆయన. సతాన్ యథావచ్చ హి లోకపాలాన్. యథావత్ అంటే ఏ మార్పు లేకుండా, ఎవరి యందు అసమత్వం లేకుండా, సమంగా ఏ రకమైన భేదము లేకుండా లోకపాలాన్ సమేత్య వాళ్ళని పొందేట ఆయన. ప్రీతమనాః మహేంద్రః. ఎంతో ప్రీతి కదా, ఎంతో ప్రీతితో కూడినటువంటి మనస్సు కలిగిన వాడై వీళ్ళందరినీ ఆయన పొంది ఒకసారి. ఉవాచ చైనాన్ ప్రతిభాష్య. ఏనాన్ వీళ్ళందరితోటి ఒకసారి మాట్లాడిన తర్వాత నహుషస్యాంతరేణ అంటే నహుషుడికి నాకు ఉండేటువంటి ఒక అంతరం ఉంది. ఇప్పుడు భేదం, నేనున్న స్థితి వేరు, అతనున్న స్థితి వేరు కదా. కాబట్టి ఈయన బ్రహ్మహత్యాది దోషము చేత ఇంద్ర పదవిని నుంచి భ్రష్టమయ్యి ఎక్కడో దూరంగా ఒక బిసతంతు మధ్యంలో తంతు రూపంలో ప్రవేశించి అణుస్వరూపంలో ఉన్నాడు ఈయన. కాబట్టి అటువంటి స్వరూపంలో నేనున్నాను. ఘోరమైనటువంటి వీర్యాన్ని పొంది అందరి యొక్క తేజస్సుని తపస్సుని పొంది సర్వలోకాధిపతిగా నహుషుడు ఉన్నాడు. కాబట్టి ఈ భేదం ఉంది. ఈ భేదం చేత మీరు నన్ను ప్రేరణ చేయండి. ప్రేరణ చేస్తూ మీరు ప్రేరణ ఏం చేయాలో చెబుతున్నాడు. సంచోదయిష్యన్నువాచ. ఈ విధంగా చెప్పాట ఇంద్రుడు వాళ్ళతోటి. సతాన్ యథావచ్చ హి లోకపాలాన్ సమేత్య వై ప్రీతమనాః మహేంద్రః ఉవాచ చైనాన్
ప్రతిభాష్య శక్రః సంచోదయిష్యన్ నహుషస్యాంతరేణ. అంటే నహుషుడితో ఉండేటువంటి ఒక భేదాన్ని గమనించి మీరు నన్ను ప్రేరణ చేస్తూ ఉండండి అని చెప్పేట ఆయన. అయితే ప్రేరణ చేయమన్నాడు కదా, ఏ విధంగా ప్రేరణ చేయడం అనేది తర్వాత శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. రాజా దేవానాం నహుషో ఘోర రూపః తత్ర సాహాయ్యం దీయతాం మే భవద్భిః తే చాబ్రువన్ నహుషో ఘోర రూపః దృష్టి విషస్తస్య బిభీమ ఈశా. రాజా నహుషో రాజా దేవానాం నహుషో ఘోర రూపః తత్ర సాహాయ్యం దీయతాం మే భవద్భిః తే చాబ్రువన్ నహుషో ఘోర రూపః దృష్టి విషస్తస్య బిభీమ ఈశా. ఈ శ్లోకార్థాన్ని మనం రేపు వివరణ చేసుకుందాం. దీంతో సమాప్తి చేసుకుంటూ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.